హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని ఆదరించండి. ఇప్పుడు మన బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ మనం చాలా కాలం క్రితం నుంచి అసలు ఇతని మీద వీడియోస్ అనేటువంటిది చేయట్లేదు. మనం ఆల్రెడీ చేసేసాం. దాని మీద చాలా వరకు అవగాహన అనేటువంటిది వచ్చింది. కానీ డబ్బులు అనేటువంటివి వస్తాయి అన్నప్పుడు ఎగ్జాగ్రేటెడ్గా అంటే మాటలు చెప్పినప్పుడు, అంటే లక్షలు వస్తాయి మీకెందుకు మీ జీవితం అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ బేస్డ్గా చెప్పినప్పుడు ఇక మనకి డబ్బులు వచ్చేస్తాయి లేని సహజంగా ఎవడైనా సరే పరిగెత్తుకుంటూ వెంటబడి ఇటువంటి వాళ్ళని ఫాలో అవుతుంటారు. అలాగే ఇంత జరిగిన తర్వాత కూడా చాలామంది ఇతన్ని ఫాలో అవడం అనేటువంటిది జరిగింది. కానీ అతని యొక్క యూట్యూబ్ ఛానల్ యొక్క సబ్స్క్రైబర్స్ బేస్ దాదాపుగా 21,500 మంది దాకా ఉన్నారు. కానీ అంటే ఎంత సబ్స్క్రైబ్ బేస్ ఉన్నటువంటి యూట్యూబ్ ఛానళ్ళు ఎలిమినేట్ కావడం అనేటువంటిది, యూట్యూబ్ నుంచి ఎలిమినేట్ కావడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయమే. ఎవరికైనా సరే పెయిన్ అనేటువంటిది ఉంటుంది. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల పాటు వర్కౌట్ చేసి ఇంతమంది సబ్స్క్రైబర్స్ని తెచ్చుకొని ఒకసారిగా అటువంటి ఛానల్స్ కనుక ఫీడౌట్ అయిపోతే కొంచెం బాధ అనేటువంటిది ప్రతి ఒక్కరికి ఉంటుందన్నమాట. అలాగే ఇతను ఈ బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ అనేటువంటి అతని యొక్క ఛానల్ కూడా బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ అనేటువంటిది యూట్యూబ్ వాళ్ళు క్లోజ్ చేయడం అనేటువంటిది, దాదాపుగా క్లోజ్ చేయడం అనేటువంటిది జరిగింది. ఎందుకనంటే ఇతను చెప్పేటువంటి మాటలు, ఇతను ఎగ్జాగ్రేటెడ్గా లక్షలు వస్తాయి, కోట్లు వస్తాయి, ఇంతమంది ఇంత అంటే ఈ మధ్య కాలంలో మరి అసలు ఈ నోటికి ఏ క్యారెక్టర్ పేరు వస్తే ఆ క్యారెక్టర్ పేరు చెప్పేసేసి వాళ్ళు 40 లక్షలు పోయినాయి, 30 లక్షలు పోయినాయి, దాని సొల్యూషన్ నేనే అని అట్లా అన్ని వీడియోస్ చెప్పడం అనేటువంటిది ప్రామాణికంగా యూట్యూబ్ యొక్క ప్రమాణాలకి వ్యతిరేకంగా ఉండటం వల్లనే వాళ్ళే దీన్ని ఛానల్ని ఎలిమినేట్ చేసేయటం, ఇతను చాలా మోసపూరితమైనటువంటి మాటలు చెప్తున్నాడు అనేటువంటిది కూడా ఒక కంక్లూజన్కి వచ్చే యూట్యూబ్ ఛానల్ని ఎలిమినేట్ చేయడం అనేటువంటిది జరిగిందనమాట. మరి వీళ్ళు తర్వాత మెయిల్స్ పెట్టుకుంటారు, ఏదన్నా సరే వచ్చేటువంటి అవకాశం ఉంటే మళ్ళీ యూట్యూబ్ ఛానల్ వస్తే రావచ్చు. బట్ ఇతను చేసేటువంటి అన్ని ఫ్రాడ్ అనేటువంటిది యూట్యూబ్ కన్సిడర్ చేసింది కాబట్టి అతని యొక్క యూట్యూబ్ ఛానల్ అనేటువంటిది పోయిందని అనుకోవచ్చు. సరే, ఇప్పుడు మీరు బాగా గమనించండి, మనం ఇతని మీద చాలా వీడియోస్ చేసి అవేర్నెస్ తీసుకొని వచ్చాం. కానీ మరలా వ్యాంటేజ్లో మళ్ళీ కాపీ ట్రేడింగ్ అనేటువంటిది పెట్టేసి చాలామందిని అట్రాక్ట్ అనేటువంటిది చేశాడు. నేను ఎన్నోసార్లు చెప్పాను, అతని యొక్క కమిషను 50%. ఏం లేదు, ఇప్పుడు ఏ టైంలో అయినా సరే బై చేస్తాడు. ఊరికనే టెలిగ్రామ్ ఛానల్స్లో ఏం చేస్తాడంటే తనేదో విపరీతంగా ఏదో చేస్తున్నట్టుగా కొన్ని డైలాగ్స్ చెప్తాడు. దీంట్లో ఏంటి, మార్కెట్ బిట్ కాయిన్ అనేటువంటిది 40,000 కూడా పోవచ్చు, కాబట్టే నేను కొంచెం ట్రేడింగ్ ఆపాను, ఆపర్చునిటీ వచ్చినప్పుడు తీసుకుంటాను, అది ఇదని. ఇవన్నీ గాలి మాటలు అన్నమాట. మీరు ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్మెంట్ అనేటప్పుడు చేసినాక అంటే కాపీ ట్రేడింగ్లో ఒక ఎంట్రీ అనేటువంటి తీసుకొని వీళ్ళ యొక్క బేసిక్ కాన్సెప్ట్ ఏంటి, బిట్ కాయిన్ పడితే మరలా పైకి వస్తుంది కదా, ఎప్పుడైనా సరే పైకి రావాల్సిందేగా అనేటువంటిది వీళ్ళ కాన్సెప్ట్. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే కొనేసేసి అట్లా పెడతారు. ఒకనొక టైంలో 60,000కి వెళ్ళినప్పుడు వీళ్ళు అప్పుడే కాపీ ట్రేడింగ్ స్టార్ట్ చేయటం, అప్పుడు బై చేసేసి కూర్చున్నారు. అప్పుడేంది అది 80,000 దాకా వెళ్ళింది, అప్పుడు ప్రాఫిట్స్ వచ్చినాయి. కానీ ఇప్పుడు 80,000కి వెళ్ళిన తర్వాత కూడా అదే బేస్తో కొనేసేసి అంతే పడేసేసి ఉంచేతలకి అది బాగా డ్రాస్టిక్ డ్యామేజ్ అయ్యి గత 5 నెలల నుంచి ఇతను కాపీ ట్రేడింగ్ చేస్తే వచ్చినటువంటి రిటర్న్స్ -75%. దాదాపుగా చాలామంది క్యాపిటల్స్ ఎగిరిపోయినాయి. దాంట్లో చూపించే డాటానే 80% లాస్ అయినట్టుగా చూపిస్తుంది. కాబట్టి ఆల్మోస్ట్ ఆల్గా చాలామంది అకౌంట్స్ కూడా ఎగిరిపోయి ఉంటాయి. కాబట్టి ఇది ఒక మంచి పద్ధతి కాదు. మీ యొక్క క్యాపిటల్ మొత్తాన్ని రిస్క్ చేస్తున్నారు. ఇన్ కేసు ప్రాఫిట్ కనుక వస్తే అతనికి సగం డబ్బులు వెళ్ళిపోతాయి, లాస్ వస్తే మొత్తం మీరే దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఇదేదో ప్రాసెస్ ఏదో మీరే పెట్టుకొని మీరే చేసుకోవచ్చు కదా. కాకపోతే ఇప్పుడు యూట్యూబ్ ప్లాట్ఫామ్ అనేటువంటిది లేదు కాబట్టి ఎక్కువ మందిని అట్రాక్ట్ చేయలేడు. ఉన్నటువంటి 100 మందితో టెలిగ్రామ్ ఛానల్లో ఒక 100 మంది ఉన్నారు. ఆ 100 మందిని మసిబూసి మారేడికాయ చేసి ఎట్లాగైనా సరే మనం డ్రాగ్ చేసుకొని మాటలు చెప్పడం, ఇదిగో లక్షలు వచ్చేసినాయి, మీ జీవితంలో మీకు డబ్బులు లేకపోతే మీకు విలువ ఉండదు, కాబట్టి మీరు రావాలంటే బాగా మీరు రావాల్సిందే స్టాక్ మార్కెట్కి, నేను దారి చూపిస్తాను, అది ఇది అని చెప్తూ ఉంటాడు. 4 సంవత్సరాల నుంచి ఇటువంటి మాటలు చెప్తా ఈయన మాత్రం సంపాదించుకున్నాడు బాగా.
కాకపోతే తను ఒకటి తెలిస్తే భగవంతుడు మరొకటి తెలిసినట్టుగా దాదాపుగా పబ్లిక్ నుంచి కానీ కమిషన్స్ నుంచి కానీ ₹1,00,00,000 వస్తే ₹1,00,00,000 పోగొట్టుకున్నాడు. దాన్ని కూడా నిలబెట్టుకోలేకపోయాడు. కాబట్టి మోసం ఎప్పుడైనా సరే అది ఏదో ఒక రూపంలో ఏదో ఒక సమయంలో వాళ్ళని నాశనం చేసేస్తుంది అనటంలో ఈయనే బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. కాబట్టి మోసం లేకుండా నిజాయితీగా ఏదైనా సరే చేసుకోవచ్చు. కానీ మాయ మాటలు చెప్పి డబ్బులు సంపాదించేటువంటి కాన్సెప్ట్స్ స్టాక్ మార్కెట్లో ఉండవు. ఎందుకంటే స్టాక్ మార్కెట్ ప్రైజెస్ డౌన్ రావటం అప్ రావటం అనేటువంటిది ఇట్ ఈస్ నాట్ ఏ సైకలాజికల్ గేమ్. అది ఒక దురదృష్టాల మీద ఆధారపడి ఉండదు. దానికి ఎమోషన్స్ ఏముండవు. దాని ప్రకారం అది ప్రైజెస్ని అప్ అండ్ డౌన్ చేసుకుంటూ పోతుంటుంది. అంటే మార్కెట్కి ఉంటే ఎమోషన్స్ యుద్ధం కానీ ఫైనాన్షియల్ క్రైసిసెస్ కానీ లేకపోతే ఫైనాన్షియల్ బూస్టింగ్ కానీ జీడిపిలు కానీ ఇట్లాంటివి ఉన్నప్పుడు అవి సహజంగా పెరగడం తరగడం అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. వాటిని బేస్ చేసుకొని ఇప్పుడు జీడిపి పెరిగిందా తగ్గిందా అనేటువంటిది మనకు తెలిసినప్పుడు మనం దానికి అనుగుణంగా మనం ట్రేడ్ చేయడం బెటరు. సో ఇటువంటి కాన్సెప్ట్స్ బేస్డ్గా కనుక ట్రేడింగ్ చేసుకుంటేనే మనం లాంగ్ రన్లో ఉంటాం. ఇప్పుడు యూట్యూబ్ ప్లాట్ఫామ్లో కనుక మీరు కనుక చూస్తే నిజంగా చాలామంది మోసం చేయాలి అనేటువంటి కాన్సెప్ట్ తప్ప దాదాపుగా 95% మోసం చేద్దామనేటువంటి కాన్సెప్ట్తోని యూట్యూబ్ ప్లాట్ఫామ్లోకి వస్తూ ఎలా పడితే అలా అంటే ఇదిగో మాకు 1,00,000 వచ్చినాయి 2,00,000 వచ్చినాయి అని చూపించుకోవాల్సిన అవసరం ఏముంది అసలుకి? మీరే ఒకసారి ఆలోచించండి. నాకు 1,00,000 వచ్చింది మీరు రాండి అంటే 1,00,000 అనేటువంటిది వచ్చింది లాభం చూపించడం అనేటువంటిది ఒక ఎరగా అంటే చేపను పట్టుకోవడానికి ఎలా అయితే ఎరేస్తారో అలాంటి ఎరేసి మీలాంటి వాళ్ళని అట్రాక్ట్ చేసేటువంటి ఒక కోణం అన్నమాట. కాబట్టి ఇటువంటి వాళ్ళు ఇప్పుడు పుంకాను యూట్యూబ్ ప్లాట్ఫామ్లో ఎక్కువైపోయారు. ఎందుకని ఎక్కువైపోయారు? అన్ఎంప్లాయ్మెంట్, సంపాదించేటువంటి మనీ చాలకపోవటం, మధ్యతరగతి కుటుంబీకులు చాలా ఎక్కువగా క్రష్ అవుతుంటారు. వీళ్ళ దగ్గర చాలని డబ్బులు ఉంటాయి. ఇటు ఈ మధ్యతరగతి కుటుంబీకులకు అప్పులు కూడా పుడతాయి అన్నమాట. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఇటువంటి వాళ్ళని అట్రాక్ట్ చేస్తారు. అట్రాక్ట్ చేస్తే అప్పుడు వాళ్ళు సహజంగా వీక్ మైండెడ్గా ఉన్నటువంటి వాళ్ళు ఇటువంటి మోసాల గురించి తెలియనటువంటి వాళ్ళు ఏమనుకుంటారు, ఓకే మనం దీంట్లో ఎంటర్ అయితే ఖచ్చితంగా మనకి ఏదో కొంత గొప్ప డబ్బులు వస్తాయి, మనం సంపాదించేది నెలకు ఒక 15,000 అనుకోండి, ఈ విధంగా ఒక 10,000 వాడికి 1,00,000 వస్తుంది కాబట్టి కనీసం మనకు 10,000 అన్నా వస్తుందిలే అనేటువంటి ఒక ఉద్దేశంతో అప్పులు చేసో ఇంకోటి చేసో వస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళ యొక్క ఉచ్చులో పడి వాళ్ళు మొత్తం పోగొట్టుకుంటారు. కానీ వీళ్ళకి కమిషన్స్ ద్వారా కానీ ఫీజుల ద్వారా కానీ లేకపోతే ఇటువంటి వాటి ద్వారా పిచ్చగా డబ్బులు అనేటువంటివి వస్తాయి. కాబట్టి ఎవరిని కూడా ఈజీగా స్టాక్ మార్కెట్లో మనీ వస్తుందంటే అది ఒక ఫూలిష్నెస్. అటువంటి వాళ్ళని మీరు నమ్మొద్దు. ఈజీగా స్టాక్ మార్కెట్లో మనీ అనేటువంటిది రాదు. స్టాక్ మార్కెట్లో మనీ రావాలంటే ఎవడి మీద ఆధారపడకుండా ఒకే ఒక కాన్సెప్ట్, ఓపికతో మీ స్ట్రాటజీని మీకు సమయం అంటే ఆ స్ట్రాటజీకి తగ్గ ఎంట్రీ పాయింట్స్ వచ్చినప్పుడు మీరు ఎంటర్ అయ్యి స్టాప్ లాస్ను పెట్టి టార్గెట్స్ని మెయింటైన్ చేసుకుంటాం మించినటువంటి స్ట్రాటజీ మరొకటి యూట్యూబ్ స్టాక్ మార్కెట్ ద్వారా సంపాదించడం అనేది ఉంది. కాబట్టి ఈ ప్రిన్సిపల్స్ని ఫాలో అయ్యి మీ స్టాక్ మార్కెట్లో మీ జర్నీ కొనసాగిస్తే మీరు ఖచ్చితంగా సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి వాళ్ళందరికీ దూరంగా ఉండండి. మీరు మీ స్కిల్స్ని పెంచుకొని మీరు ట్రేడింగ్లో మంచి సక్సెస్ అనేటువంటిది పొందండి. థ్యాంక్ యూ.